పొందబెట్టిన చంద్రాలు, వత్తాసువాడి ఎన్కేసుకొస్తున్న ఎర్రబెల్లి. పోటీల మీద పార్టీల అమలు గాని హామీలు, ఆ 3 పార్టీలకు అత్యంతలేసిన ఈసీ. జైపాల్ రెడ్డి ఆత్మకథల ఇలన్ కేసీఆర్ఏనట, బయట పెడతా అంటున్న గులాబీ బాస్ బండారం. యాల పొద్దుగాల ఉయ్యాలూగిన రాజయ్య, ఎడ్ల బండేకి యమపోజులిచ్చిన మోత్కుపల్లి. థర్డ్ జెండర్లను గుర్తించిన సుప్రీంకోర్టు, అన్నిటికాడ సమాన అవకాశాలు. ఇవాళ కరీంనగర్ కు సోనియా వచ్చింది కదా, ఇక మా మల్లన్న నేను పోతా అంటే సర్లే అని పంపించిన. ఇక సోనియమ్మని కలిసి కనువ కూడా కప్పిండంట, మస్తు కుషులున్నాడంట. ఇప్పుడు ఏం చెప్తాడో మరి ఇందాం. అమ్మ అన్న మాట నిలబెట్టుకున్నది. ఏ సభలనైతే తెలంగాణ ఇస్తా అని మాట ఇచ్చిందో అదే కరీంనగర్ సభకు తెలంగాణ ఇచ్చినాకనే మొదటిసారి వచ్చింది. మరాడున్న చేయి గుర్తు లీడర్లందరినీ పేరు పేరున వల్కరిచ్చింది. లీడర్లు కూడా అమ్మకు గుండె నిండా శనార్థులు చెప్పుకున్నారు. తెలంగాణ ఎట్లయినా మేమే ఇచ్చినాము, ఇక తెలంగాణను బంగారు తునక చేసుడు కూడా మాతోనే అవుతుందని అమ్మ చెప్పుకొచ్చింది. అందరేమో గాని రాజయ్యనైతే చెయ్యాల్సిన దానికంటే జరంత ఎక్కువ సందడే చేసిండు సభలా. జనాలు కూడా ఎండని లెక్క చేయకుండా సభంతా అయ్యే వరకు ఓపికతో కూర్చున్నారు. కానీ మస్తు ధూమ్ధామ్ నడిచిందనుకోరి సభ. అరే రాములమ్మ, ఈ కరీంనగర్ సభకు వస్తే ఏమున్నది రాములమ్మ, సోనియా గాంధీని పోతే ఫస్ట్ దండ నేనే వేసి పలకరించిన. ఏం సంగతి అమ్మా, మరి ఇట్లా తెలంగాణ వచ్చింది కదా అని అంటే మరి ఎందుకు ఇచ్చినో అడుగుతలేవు మళ్ళా అని నన్ను అడిగే. ఏం సంగతి అమ్మా మరి చెప్పకపోతే అని అంటే, ఇగో ఒక తల్లి కడుపుకోతా నాకు కూడా ఎరికే, నా ఇంట్లో కూడా పోయే ఉన్నారు, నాకు ఆ బాధ తెలుసు. ఇక్కడ 1100 మంది చచ్చిపోయారు, మరి నాకు అది తెలియదా? అందుకోసమే ఇదే గ్రౌండ్ లో నిలబడి నేను తెలంగాణ ఇస్తా అని మాట ఇచ్చినా, ఇగో ఇవాళ ఇచ్చినా మళ్ళీ అందుకనే వచ్చినా అని చెప్పాను అన్నది. అమ్మ తెలంగాణ ఇచ్చినందుకు మీకు 4 కోట్ల మంది తరపులకి వెళ్ళి దండాలు అయితే పెట్టినాం రాములమ్మ. అమ్మ తెలంగాణ ఇచ్చినందుకు మీకు 4 కోట్ల మంది తరపులకి వెళ్ళి దండాలు అయితే పెట్టినాం రాములమ్మ. మోగేటప్పుల గాలి తప్ప ఏముండదనే మాట ఎవ్వరు ముచ్చట్లేమో గాని చంద్రసారి ముచ్చట్లయితే అతికినట్టు సరిపోతుంది కదా. చెప్పిన మాటలు యాది మార్చుడే కాకుండా మీదికెళ్ళి కండిషన్ సప్లై అని కూడా రూల్స్ చెప్తున్నారు. పలానా పని చేస్తామని చెప్పొచ్చు గాని మా కండిషన్లు సాటిస్ఫై కాలేదు అని ఎట్లా కవర్ చేసుకుంటున్నారో చూడండి. ఎర్రబల్లి దయాకర్ రావుకు ఎన్నడు బుద్ధి వస్తుందో ఎన్నడు ముంగడ పడుతుందో తెలుస్తలేదు. మొన్నటిదాకా చంద్రాలు ఏం చెప్పిండు, బీసీల కాళ్ళు గడిగి మేము నెత్తిలో పోసుకుంటాం, 100 సీట్లు వాళ్ళకే ఇస్తామని చెప్పలే. 100ను బొందల వాతి పెట్టి ఇప్పుడేం మాట్లాడుతున్నారు? ఏమాయా ఎర్రబల్లి గారు, మీరేమో గాయాల అట్లాంటివి ఇప్పుడేమో గిట్లా మాట్లాడుతున్నారు, ఏం కథ అంటే, వెనుకబడ్డోళ్ళకు 100 సీట్లు ఇద్దామని అనుకున్నాం కానీ పువ్వు గుర్తోలతో పొత్తుల సంసారం చేయంగా ఇయ్యలేకపోయినాం అంటున్నాడు. ఇలా కథ ఎట్లున్నదంటే, నేను గనక మొగుల మీద కూర్చుంటే 6 ఏళ్ల వాన ఒక్కడేసారి కొట్టిపిస్తుంటే అన్నట్టుంది. ఆగిండి అయి మొనగాడు ముందుగాల బీసీలను నెత్తి మీద ఎక్కించుకుంటామని చంద్రాలు చెప్పగానే ఇక చూడుండ్రి, చంద్రబాబు దేవుడు, ఈయనను మించిన తోపు ఇంకోటి లేనే లేడు ఈ భూప్రపంచంలో అని తబల కొట్టకుండా మరీ చెప్పుకొచ్చిండు. ఏమాయే ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుంటారు? తెలంగాణలో వీళ్ళ పాలకు దక్కిన సీట్లనన్నా బీసీలను గౌరవించిండ్రా అంటే అది లేదు. పైసామే పరమాత్మ తీరు చేసిరి, ఇప్పుడేమో సన్నాయి మాటలు మాట్లాడబడితిరి. కానీ ఎర్రబల్లి దయాకర్ గారు ఇవాళ తీర్వాటకం చేసుకొని చెప్తున్నావు బీసీలకు ఇద్దామనుకున్న సీట్లు బీజేపీ వాళ్ళు తీసుకున్నారని. ఒక్క మాట అడుగుతా చెప్పు, బీసీల మీద మీకు ప్రేమ జాలి ఒలికిపోయేది ఉంటే, అభిమానం అనురాగం ఏమన్నా ఉంటే నీ పాలకుర్తి సీటు బీసీలకు ఇవ్వచ్చు కదా. మీ చంద్రాలు చేసే బద్మాష్ పనికి నువ్వు పాప పరిహారం చేసినట్టు ఉంటుండే కదా, గురుదక్షిణ కింద ఇస్తావాట్లా. మీ ఇద్దరు కలిసి బీసీలను ఫుట్బాల్ ఆడదామని చూస్తుంటారు. అందుకే శాతగాని మాటలు మాట్లాడొద్దు సార్, షాట్ల తవుడు పోసి కొట్లాట పెట్టొద్దు, మంచిది కాదు సార్. పడే 4 ఓట్లు కూడా మీ చిప్పల పడే, జాగ్రత్త. ఖాళీగా ఉన్నప్పుడు ఎవరన్నా రామకోటి రాసుకుంటారు, జరంత పెద్దోళ్ళైతే ఆత్మకథలు రాసుకుంటారు. అట్లనే నిన్నే అలా చేయి గుర్తులో ఒక పెద్ద లీడర్ కూడా దస్తా కాగితాలు బస్తా పెన్నులైనా సరే నా ఆత్మకథను రాసుకుంటా అని తయారవుతున్నాడట. అయినా ఆత్మకథలు అంటే వాళ్ళ గురించి వాళ్ళు రాసుకోవాలి కదా, కానీ గీసారు మాత్రం అందులో ఇంకెవరిలో ఇరికిస్తా అంటున్నాడు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి దిక్సూచి లెక్క నిలబడి దిక్కులు చూపించిన జైపాల్ రెడ్డి సారుకు విలన్ దొరికిండు. విలన్ ఏంది అని అనుకుంటున్నారా? సూదిని వారు రాయబోతున్న సొంత ఆత్మకథ స్టోరీలా విలన్ దొరికిండు అన్నట్టు. మరి సినిమా కథ అయినా ఆత్మకథ అయినా విలన్ ఉంటేనే కదా కథ మంచిగుంటది. అందుకే ఆయన మొదలు పెట్టాలనుకున్న ఆత్మకథలా ఎవలెవలి పాత్ర నుండాలనో ముందే డిసైడ్ చేసిండట. మరి ఇంతకా విలన్ ఎవరో ఎరికేనా? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలియాస్ కేసీఆర్. అగో జైపాల్ రెడ్డి ఆత్మకథలకు కేసీఆర్ సార్ ఎట్లొస్తున్నాడు, అది కూడా విలన్ క్యారెక్టర్లనా అని మీకు కూడా డౌట్ వస్తుంది కదా. అట్లెట్లా సారు అని అడిగితే కేసీఆర్ తెలంగాణకు మస్తు నమ్మకద్రోహం చేసిండు. ఆయన చేసిన మోసాలు తప్పిన మాటలు ఇన్ని అన్ని కావు. గవన్నీ తలుచుకుంటే నా గుండె గ్యాస్ బండ తీరు మండుతుంది. అయినా అందరి లెక్కనే నేను కూడా కేసీఆర్ ను నోరు నొప్పి పెట్టేదాకా తిడితే అందరికీ నాకు ఏం తేడా ఉంటది. అందుకే నా ఆత్మకథల కేసీఆర్ సార్ కథ బయట పెడతా అని చెప్తున్నాడట. అయినా ఓ దిక్కు కేసీఆర్ సారేమో చరిత్రలో రాసుకునే తీరు కథ నడిపిస్తున్నాడు. ఇప్పుడు జైపాల్ రెడ్డి సారేమో కథ చెప్తా అంటున్నాడు. ఎక్కడిదక్కడ ఒడిచినాక నీ ఆత్మకథను ఎవరు చూస్తో చెప్పు. అయినా అంతగా రాసుకోవాలనిపిస్తే పబ్లిక్ అక్కరొచ్చేదని రాయొచ్చుగా. ఈ దుమ్మెత్తిపోసే రాతలు బంద్ చేసి అని అనుకుంటున్నారు ఈ ఆత్మకథ ముచ్చటెరక చేసుకున్న జనాలు. ఇదివరకు దాకా వాళ్ళని లెక్కలేనట్టే చూసిండ్రు. అసలు వాళ్ళకు కూడా విలువియాలి, వాళ్ళకు కూడా పన్నిప్పియాలని, అందరి లెక్కనే చూడాలని ఆలోచన కూడా చేయలే. కానీ ఇన్ని దినాలకు వాళ్ళ కష్టాలు తీరినాయి, వాళ్ళ తక్లీఫ్లు పోయే కాలం వచ్చింది. సమాజంలో తలెత్తుకొని తిరిగేందుకు పెద్ద కోర్టు ఏం చేసిందో ఈ వార్త చూసి తెలుసుకుంటారు. వాళ్ళని చూస్తేనే అబ్బో సిగ్గు లేకుంటే ఎట్లా వస్తున్నాడు చూడు, సప్పట్లు కొట్టుకుంటా. ఏమన్నా కష్టం చేసుకొని బతికితే ఏమాయే అని ఒకరు, అబ్బా అచ్చం ఆడోళ్ళ లెక్కనే తయారైనరు, ఎంత ముద్దుకున్నారని ఒకరు, అరే వీళ్ళు మగోళ్ళే కానీ పైసలు సంపాదించుకునే తందుకు ఇట్లా ఏషం మార్చి తిరుగుతుంటారా అని ఒకడు. ఇజ్రాయల్ని చూస్తే పబ్లిక్ ఇట్లా రకరకాల మాటలు మాట్లాడుకుంటారు. కానీ అసలైన ఇజ్రాయల్ ఎవ్వరిని ఒక పల్లెత్తు మాట కూడా అనరు. అవమానమైన అరాచకమైన ఆడోళ్ళ కంటే ఎక్కువ భరిస్తారు ఇక వీళ్ళే. అందుకే వీళ్ళకి మంచి రోజులు వచ్చినాయి. మన దేశంలో ఇప్పటి సంది ఆడ మొగనే కాదు మూడో మనుషులు కూడా ఉంటారని ఢిల్లీలో ఉన్న పెద్ద కోర్టు తీర్పు చెప్పింది. అంటే థర్డ్ జెండర్ అన్నట్టు. రైలు టికెట్ బుక్ చేసుకునే కాడ, రేషన్ కారెట్లా, ఓట్ల కారెట్లా, బాయి కాడ, బడి కాడ ఏడైనా ఆడ మొగ అని రాసి ఉంటుంది కదా. ఇక ఆడ మొగ కాకుండా ఇప్పుడు థర్డ్ జెండర్ అని మొత్తం అంతా జాగా ఇడిచిపెడతారు. దాని మీద టిక్కు పెడితే ఆళ్ళే అన్నట్టు. ఇన్ని రోజుల సంధి ఇటువంటి అవకాశమే లేకుండే. మస్తు బాధలు పడి ఈ కోర్టు ఆ కోర్టుకు పోయి హక్కులు సంపాదించుకున్నారు. వాళ్ళకు థర్డ్ జెండర్ అని గుర్తుపట్టుడే కాదు, నౌకర్లు చేసుడు కాడ వాళ్ళ కుర్చీ వాళ్ళకు రిజర్వేషన్ చేసి ఉంటుందట. అయితే ఈడ మన తీన్మార్ వార్తలు చూసేటోళ్ళకు ఒక ముచ్చట చెప్పాలి. ఇవాళ సుప్రీంకోర్టు చెప్పిన తీరుగానే వెనకట V6 చేసింది. మన టీవీలో రాత్రి 10:30 కొట్టంగా అరణ్యం అని ఒక పిల్ల వార్తలు చదువుతా చూసినారు. పంచాదులు పెట్టుకున్న వాళ్ళే, కొట్లాడుకున్న వాళ్ళే, చచ్చిపోయిన వాళ్ళే. అగు ఆ వార్తలు చదివేటోళ్ళు ఎవరో కాదు, థర్డ్ జెండరే. భారతదేశంలో ఇట్లా ఒక హిజ్రాతోని వార్తలు చదివిపించింది ముందుగాల మనమే కావచ్చు. ఇదివరకు 2-3 చేసిండట కానీ అంత అందంగా లేకపోయిండ్రి. V6 నౌకరీ చేస్తున్న లక్కీ అసంటి వాళ్ళకి ఇప్పుడు లక్కీ ఛాన్స్ అన్నట్టు. వాళ్ళు కూడా మన లెక్కనే అన్ని రంగములల్లో పనులు చేసుకోవచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే రాజకీయాలు అవే ఓట్లలో నిలబడే కాడ కూడా వీళ్ళ జాగా వీళ్ళకు ఉంటే మంచిగుండ అనుకుంటున్నారు కొంతమంది. ఇప్పుడు ఆడాడ కొంతమంది నిలబడ్డారు కానీ జనరల్ సీట్లనే. అది కూడా ఏదేమన్నా కానీ వాళ్ళని కూడా ఇన్నేళ్ళకు గుర్తించే ఛాన్స్ వచ్చింది కాబట్టి మస్తు ఖుషి అవుతున్నారు అందరూ. ఎవరికన్నా ఉత్తప్పుడు చెప్తే నమ్మలేని మాటల్ని ఎలక్షన్లల్లో హామీలు అంటారు కదా. హైదరాబాద్కు సముద్రం తెప్పిస్తా అని సినిమాలల్లో డైలాగులు చెప్తుంటే నవ్వుకున్నాం కానీ దాదాపు అసోంటి హామీలకు దగ్గరకు వస్తున్నారు మన లీడర్లు. ఒక్క పాటోలు పోటీల మీద పోటీ పడి హామీలు ఇస్తున్నారా, అరచేట్ల స్వర్గం 3Dలో చూపిస్తున్నారా అనేది నాకైతే సమజైతలేదు. బాగైంది లీడర్లకు. ఏమిట్లకేం లేదు, 3 కేసరి పెట్టినట్టు ఫ్రీ ఇల్లు ఇస్తామని ఒకరు, ఫ్రీ చదువు చెప్పిస్తామని ఇంకొకరు, ఫ్రీ కరెంటు, ఫ్రీ చదువులు, ఫ్రీ దవాఖాన ఖర్చులు, ఎటుగుడుక నోరు ఫ్రీగానే ఉన్నది కదా అని ఫ్రీ హామీలు ఇచ్చుకుంటా పోయిర్రు. హద్దులు లేని హామీలు ఇచ్చుకుంటా జనాలతోని బంగారు పథకాలు వేపించుకుందాం అనుకున్నారు కానీ ఈ లోపలనే ఎలక్షన్ సంఘమోలు నెత్తి మీదకే లక్షింతలేసి తోలిర్రు. ఇని చెవులకెళ్ళి రక్తాలు గారి ఆపండ్రోయ్ అని ఎలక్షన్ సంఘమోళ్ళు అడ్డం పడ్డారు. ఇసుంటి హామీలు ఇచ్చినందుకు తెలుగుదేశాన్ని, జగన్ పార్టీని, లోక్ సత్తా వాళ్ళను నిలువునా నిలబెట్టి అడిగింది. అసలు ఎట్లిచ్చిర్రు, ఏమనుకొని ఇచ్చిర్రయ్యా? ఆడ మీ నెత్తికే సమర్లేదు, మందికేడికెళ్ళి మాలిష్ చేద్దాం అనుకుంటున్నారు అని గట్టిగా తిట్టిపోసిర్రు. వీలైతే హామీలు ఇద్దాం డ్యూట్, పోయేదేముంది, 4 మాటలే కదా.
అని హామీలు ఇచ్చుకుంటా పోయిర్రు గాని జనాలు ఆయనతో మీ దొంగ మాటలు నమ్మి అడ్డిమార్ గుడ్డి దెబ్బలక గెలిపిస్తే ఏడికెళ్ళి నెరవేరుస్తారు హామీలను? ఎవ్వలే గాని ఇంకోసారి గిసుంటి తలకాయ తోకలేని హామీలు ఇయ్యకుర్రి. అవి పుక్కటికిస్తాం ఇవి పుణ్యానికిస్తాం అని చెప్పి జనాలను పిచ్చోళ్ళని చేస్తే మిమ్మల్ని పోటీల లేకుండా చేస్తామని ముఖం మీద కొట్టినట్టు చెప్పింది. మా బుచ్చన్న ఓటర్లతో ముచ్చట్లు అరుచుకుంటేందుకు బండేసుకొని ఖమ్మం బయలుదేరిండు. మరి ఏం మాట్లాడుతుండో ఇప్పుడు చూద్దాం. చలో ఇవాళ మరి మా బుచ్చన్న ఖమ్మం కాడికి తీసుకుపోతున్నాడు తెలంగాణ ఎక్స్ప్రెస్ ను. జనాలు ఎవరెవరున్నారో అందరితోని ముచ్చట పెట్టి వాళ్ళ బాధలేంటియో అరుచుకోపో. ఇద్దరు మళ్ళీ చిన్న చిన్న పిల్లల వాళ్ళని కూడా ఈ పనికి తెచ్చినావా? అరే ఎట్లా నీ వంట చేసినావు కానీ పిల్లలు ఎందుకు తెచ్చినావు? అరే రే వాళ్ళకి మరి ఏమి ఇయ్యలేవా ఏ సర్కార్లు? రేషన్ కార్డు ఉందా నీకు? లేదు సార్. మరి వితంతు పెన్షన్ వస్తుంది నీకు ఇస్తారా? ఇక రేషన్ కార్డే లేదు, పింఛనట్టు ఇస్తారు. మనకు ఉత్తగా బయటకు వెళ్తేనే వశపడతలేదు ఎండలకు. వాళ్ళకి ఎట్లుంటుండొచ్చు పాపం. ఏం పేరు పెట్టినా మనవాడా? గణేష్. ఓ గణేషు మైకు నిడురా నాయనా. ఊళ్ళో ముసలోళ్ళకు వచ్చినాయి మరి నాకు ఎవరు చెప్పారు, మరి నాకేమి ఇచ్చిండ్రు? మన వచ్చిన ఓటే తీసేసారు నాన్న. అంతేనా? ఉన్నయే ఊడవీకిర్రట, కొత్తగా ఏమిస్తారు ఇంకా? గా మైకు తీసుకో ముందుగా అలా ఐస్ క్రీమ్ అనుకుంటుండో ఏమోగాడు. అగో గా అన్న మాట్లాడతాడట. మేము పోతే బల్లె పంపిస్తే బల్లె పంపిస్తారు. ఆ పొర మన ఫీజు లేవు, మాకు తినడానికి తిండి లేదా? అరే వాళ్ళ పోరంతో మాట్లాడి బుచ్చన్న. ఎంత చదువుతున్నా నువ్వు? 6. 6వ తరగతా? మళ్ళీ ఎందుకు వచ్చినావు బయట నుంచి బయటికి? ఫీజు కట్టబోతే పంపించారు సార్. అయ్యో ఎంత కష్టం వచ్చింది పోరానికి. ఈ రాళ్ళు దేనికి వాడతారు? గవే బుచ్చన్న పునాదులకు ఇండ్లకు వాడరా గనెట్రాళ్ళు గవే. కొట్టడం ఎట్లా? ఇట్లా కొట్టాలది? ఓ నాయనా మెల్లగా. అబ్బా మా బుచ్చనన్నైతే పట్టా శాత కాదు బయటికి పోతే. అరే ఇవి కొడుతుంటే చెవులు వలిగిపోతున్నాయిగా. మరి లేవు ఎందుకు నువ్వు కూడా గలగల సప్పుడు చేసుడు? గా పిల్లేవోలో ఏంటో పట్టుకొస్తున్నా చూడాడా. దేనికోసం ఇది? రాయి కాల్సి నువ్వు బడిపోతలేవా? వెళ్ళను. ఏడ చూసినా అవే కష్టాలు. మా బుచ్చన్నేటో బయలుదేరే మళ్ళా. అరే చెరువులు చేపలు మస్తున్నది. ఏడ బుచ్చన్న ఇది? తెలంగాణ ఎక్స్ప్రెస్ ఖమ్మం జిల్లా పాలేరు డ్యామ్ దగ్గరికి వచ్చింది. గామె వల్ల చేపలు గడుగుతున్నది కదా ఆడ. ఆమె చేపలు గడుగుతుంటే మా బుచ్చన్న చేతులు గడుక్కుంటున్నాడు. వాళ్ళింట్లో చెయ్యి గడుగుతాడో ఏమో ఈ పూటకు. వాళ్ళెవలో తింటనే ఉన్నారు పోవే అటు. మా బుచ్చన్నకు తిరిగి తిరిగి అన్ని భాషలు వచ్చేసినాయి. ఏమన్నా చేస్తున్నారా లీడర్లు మీకు? మాకేం పెడుతున్నారు? ఇల్లు ఇప్పిస్తున్నారా, గింజలు ఇప్పిస్తున్నారా, ఏమన్నదయ్యా మాకి? మస్తు చెప్పినావు యాడి. టికెట్లు నామినేషన్ల దాకా లీడర్లకు టెన్షన్లుంటాయి. కానీ ప్రచారాల కాడికి వచ్చే వరకల్లా పబ్లిక్ కు తలకాయ నొప్పి పెరుగుతుంది. ప్రచారాల పేరు మీద ఎప్పుడు చూడని ఇచ్చెంత్రం పనులు చేసుకుంటా, ఎక్కడ లేని ప్రేమ చూపించుకుంటా ఓట్లు అడుగుతుంటారు కదా. ఇక ఒక్కో పార్టీలు ఎట్లా ప్రచారాలు చేస్తుంటా ఎంత సందడి చేస్తున్నారో. ఎలక్షన్లు దగ్గర పడుతున్నా కొద్దీ లీడర్ల గుండెలు డప్పులు కొడుతున్నాయి. ఎట్లయితే అట్లా ఏడ పడితే ఆడ ప్రచారాలకు దిగుతున్నారు. అట్లనే సిరిసిల్ల రాజయ్య సార్ కూడా వరంగల్ కాడ ప్రచారానికి పోయిండు. ఏంది గిన రాజయ్య సార్ అంటే నమ్ముతలేరా? అరే నిజంగా గిన సిరిసిల్ల రాజయ్యనే. ఎండలు కొడుతున్నాయని సమ్మర్ కటింగ్ చేయించుకున్నట్టుండు, అందుకే గుర్తుపట్టకుండా అయ్యిండు. కావాలంటే గి చూడుర్రి. ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమని. ఇప్పుడు నమ్మిరా? గిసుంటేషాలు రాజయ్య తప్ప ఇంకెవలేస్తారు చెప్పుర్రి. పొద్దుగాలనే ముఖం కూడా కడిగిండో లేదో గాని తెల్ల బట్టలు బూట్లేసుకొని వరంగల్ పబ్లిక్ గార్డెన్ కాడికి పోయిండు. ఆడికి పోయి అగరబత్తీలు సబ్బులు అగ్గిపెట్టెలు అమ్ముకునే సేల్స్ మ్యాన్ లెక్క ఎట్లా ఓట్లాడుకుంటున్నాడు చూడుర్రి. అరే రే ఎవ్వరు దేకిన పాపాన కూడా పోతలేరు కదా సారును. మరి గుర్తుపడతలేరో ఏమో పాపం. గుర్తుపట్టినోళ్ళు కూడా తెల్లారి గీన ముఖం చూడాల్సి వచ్చిందేంది అని గునుక్కుంటా పోతున్నారు. ఎవ్వరు ఎట్లనో చూస్తలేరు కదా అనుకొని జరసేపు ఉయ్యాలూగి పోయిండు. ఈయన ప్రచారం ఇట్లుంటే మోత్కుపల్లి నరసింహులు ఖమ్మంలో ఏ తీరు ప్రచారం చేస్తున్నాడో చూడుర్రి. అందరు లీడర్లు కార్లు జీపులు ఎక్కి తిరుగుతుంటే గీన ఎడ్ల బండి ఎక్కిండు. అంతటా పచ్చ జెండాలు పచ్చ టోపీలు పెట్టుకున్నారు, బాగానే ఉన్నది గాని గా ఎద్దులకు కూడా పసుపు రంగు ఊసిరు పాపం. సప్పుడు చేయక గీన కూడా ఇంత పసుపు ఊసుకొని ఉంటిడి పీడ ఓవు. ఇంకో తాన టీఆర్ఎస్ లీడర్లు ఇట్లా మిరపకాయ బజ్జీలేసి ప్రచారం చేస్తున్నారు. చేస్తారు ఏమన్నా చేస్తారు. ఎలక్షన్ సీజన్ కదా. ఆడోళ్ళు కనిపిస్తే చాలు తిర్రి మాట్లాడుకుంటా మీదికి వస్తుంటారు కదా కొందరు బట్టేవాసుగాలు. ఆలేమంటారు తీ అని వినలేని మాటలు అనుకుంటా పిచ్చేషాలు కూడా ఇస్తుంటారు. అట్లనే ఓ తాన సోయి తప్పిన బట్టేవాజుగాడు ఏషాలు వేస్తుంటే ఎట్లా బుద్ధి చెప్పినారో ఎరికేనా? ఇట్లా
అరే రే ఏం మోపైతురు చిల్లరగాళ్ళు ఏడ పడతాడ ఊర్ల మీద పడి ఆడోళ్ళని సతాయించుకుంటా తిరుగుతున్నారు. అట్లనే కోకాపేట్ కాడ ఈమె చాయ్ బండి పెట్టుకొని బతుకుతున్నది. ఈ ఇద్దరు బద్మాషిగాళ్ళు బగ్గా దాగొచ్చి సిగరెట్లు కావాలని అడిగిర్రట. లేవు పక్క దుకాణంలకు కొనరి అనే వరకల్లా దుకాణంలో సీసాలు కుర్చీలు అన్ని కిందికెత్తేసి గాయ చేసిర్రట. ఆమె అందరి లెక్క భయపడి కూసోలేదు. తెలిసిన వాళ్లకు ఫోన్లు చేసి పిలిపించి ఈ లత్కోరగాళ్లను పొట్టు చితగొట్టింది. చెంపల మీదకెళ్ళి దవడలు వలిగేటట్టు బైరీల మీద బైరీలు చూపుతున్నది. కూసుండబెట్టి మరీ చెంపల మీదకెళ్ళి పెడుతున్న చూడురి. అరెరే ఒకటి కాదు రెండు కాదు 50 దెబ్బల దాకా కొట్టింది. ఇక ఓని అమ్మ కొట్టి నీ చేయి నొప్పి పెడుతుంది. ఏదైతే ఏంది గాని మంచిగా కొట్టింది శరం తప్పిన వాళ్ళను. ఉన్న ఊరిని ఇడిచిపెట్టి పోతే మస్తు బాధ అనిపిస్తుంది కదా. అట్లనే పుట్టినప్పటి సంది ఏ కష్టం వచ్చినా చెప్పుకొని కొలుసుకున్న దేవుళ్ళను గుళ్ళను యాది మారాలంటే కూడా కష్టమే. అందుకే ఓ తాన వాళ్ళ సొంత ఊరిని ఇడిచిపెట్టినా వాళ్ళ దేవుణ్ణి ఎట్లా యాద్ చేసుకొని కొలుస్తున్నారో ఒక్క లుక్కేయండ్రి. ఈ చెట్టు కాడేవో దేవుళ్ళ ఫోటోలు పెట్టినట్టు కదా, దీపాలు అగరబత్తులు దండలు అన్ని ఉన్నాయి. మరి ఏదైనా గుడికాడుందేమో ఈ చెట్టు అని అనుకునేరు. వరంగల్ మెయిన్ రోడ్డు పంట ఉన్నది. మరి ఇట్లా రోడ్డు పంటున్న చెట్టుకు పోటువలు పెట్టి ఎవరు పూజలు చేస్తున్నారు ఎవరు దీపం ముట్టిస్తున్నారు అంటే ఇగో గిల్లు చూడబోతుంటే ఇక్కడ మనుషుల తీరు కానొస్తలేరు కదా. నిజమే, ఇలాది రాజస్థాన్కి వెళ్ళి బతుకుతారు కానీ 10 ఏళ్ల కిందట వరంగల్కి వచ్చిర్రు. ఇట్లా ఒక్కరు కాదు ఇద్దరు కాదు 10 కుటుంబాల దాకా పొట్ట చేత పట్టుకొని వచ్చిరట. మరి ఊరుగా నూరు భాష గాని భాషైనా కూడా పాపం దేవుని మీదనే భారం వేసి కాయ కష్టం చేసుకొని బతుకుతున్నారు. మరి వీళ్ళ చేసే పని ఏంటంటే దేవుళ్ళ బొమ్మలు తయారు చేసి అమ్ముకొని పొట్ట పోసుకుంటున్నారు. వీళ్ళకి ఇల్లులు కూడా ఉండయి, గుడిసెలేసుకొని బతుకుతుంటారు. ఇక్కడ పబ్లిక్ కూడా మాకు బానే సాయం చేస్తున్నారు, దేవుడు కూడా మమ్మల్ని చల్లగా చూస్తున్నాడని ఇట్లా చెట్టుకు దేవుని పోటోలు పెట్టి నిత్య దీపం ముట్టించి దండం పెట్టుకుంటారు. ఉండటానికి వీళ్ళకే సరిగ్గా ఇల్లు లేక గుడిసెలేసుకొని బతుకుతున్నా గానీ ఇట్లా ఇలా దేవుని మాత్రం మరుస్తలేరు. మా దేవుడు మమ్మల్ని చల్లగా చూస్తున్నాడు కాబట్టి ఇట్లా పూజలు చేస్తున్నాం, ఇట్లా నిత్య యాద్ చేసుకుంటున్నాం అని ఇంట్లో అంతా కలిసి ఆరాధ తీసుకొని అదే చెట్టు చుట్టూ ఇట్లా ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు. ఉన్న ఊరు నిలిచిపెట్టినా గానీ ఇట్లా దేవుని మాత్రం యాది మరవకుండా కొలుస్తున్నారంటే ఇలా భక్తి చిన్నది కాదు కదా. మా మలక్పేట్ యాదగిరి కూడా ఓటర్ల తానికి పోయి ముచ్చట్లు అరుచుకుంటున్నాడు కదా. మరి ఇయ్యాలేం కాన్సెప్ట్ పట్టుకోవేండు ఎవరెవరు ఏం అడుగుతున్నాడో చూద్దాం. యాదగిరి కానీగా. నమస్తే మలక్పేట్ యాదగిరి. ఇవాళ కూడా జనం తానకు వచ్చిన మరి వాళ్ళని ఏం అడుగుతున్నా వాళ్ళు ఏమేం చెప్తున్నారు చూద్దాం. రారీ ఏం చెప్తున్నారు. ఎన్నికలలో నిలబడ్డోళ్ళంతా ఈ రాజకీయ నాయకులు పార్టీలోళ్ళు మేనిఫెస్టో విడుదల చేసినాం. ఇవాళ మొత్తం మేనిఫెస్టో మొత్తం రిలీజ్ చేసినాం, మస్తు వరాలు ఇస్తున్నాం అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. అసలు మేనిఫెస్టో అంటే ఏంటిది నాకు తెలియదా? ఊటి ముచ్చట్లే అన్న. అంతేనా? ఏ పార్టీ చేసిందన్న ఇప్పటివరకు ఏది చేసింది ఏం లేదు, ప్రజలకు ఒరిగేది ఏం లేదు. ఏ మేనిఫెస్టో మనకు అంత ఐడియా లేదు, ఎక్కువ ఐడియా లేదు. అదే మార్పేస్ట్ అనేది మాకు తెలియదు అయ్యా. రోడ్ సాఫ్ గుండాలి, అచ్చచ్చ కలెక్టర్, అచ్చచ్చ మినిస్టర్, ఈడువాయే ఆడువాయే, మమ్మల్ని ఎవరు పట్టించుకున్నాడు లేడు. తెలుసా మనం ఏడనుకుంటుండే కాక నాకంత అర్థం కాదు బాబు, నేను చదువుకోలేదు, మామూలు మనిషి నేను. ఏముంది నీకు అది చేస్తాం ఇది చేస్తామని తిన్నికి చెప్పాలంటే వరాలు అన్నది అంటే సాధ్యం కానటువంటి ప్రతిదీ కూడా మన మేనిఫెస్టోలో ఉంటుందన్న. ఈ మేనిఫెస్టోలన్నీ ఓట్లు దండుకోవడానికి ఇట్లా చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని ఆశ ఇస్తారు. ఆశ గానే కాదు. ఇగో ఇది ఇవాళ ముచ్చడా. మరి చూసిరు కదా నేను ఏం అడిగినా జనం ఏమేం చెప్పారు అని చెప్పేసి. ఇక రేపు మళ్ళీ ఇంకో ముచ్చడితోని మళ్ళా జనం తానకు వస్తా ఉంటా. మరి అప్పటి వరకు మీ మలక్పేట్ యాదగిరి. ఇవి ఇలాంటి వార్తలు. రేపు ఇంకా జబర్దస్త్ వార్తలు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.